నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ప్లేస్ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుక్క విషయంలో ఇరు వర్గాలకు ఘర్షణ 9 మందికి గాయాలు. జావెలిన్ థ్రోయర్పై 4 ఏళ్ల నిషేధం, నిషేధిత పదార్థాలు వాడటంపై చర్యలు. యాభై రోజులుగా ఎస్ఎల్బీసీ రెస్క్యూ పురోగతి ఏదని ప్రశ్నించిన హరీష్ రావు. పుట్టపర్తిలో తమిళ న్యూ ఇయర్ వేడుకలకు తరలొచ్చిన భక్తులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసియా క్రీడల రజత పతక విజేత జావెలిన్ థ్రోయర్ డిపి మనుపై జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 4 ఏళ్లు నిషేధం విధించింది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మను నిషేధిత మిథైల్ టెస్టోస్టెరాన్ తీసుకున్నట్లు తెలిపింది. గత ఏడాది ఏప్రిల్లో బెంగళూరులో జరిగిన ఇండియన్ జీపీ అథ్లెటిక్స్ మీట్ సందర్భంగా సేకరించిన నమూనాల్లో మను ఈ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. ఈ నమూనాల్లో అనాబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్ ఉన్నట్లు కనిపించడంతో అతనిపై నాడా తొలుత తాత్కాలిక నిషేధం విధించింది. నిరోధిత క్రమశిక్షణ ప్యానెల్ తీర్పు అనంతరం నాడా నిషేధం విధించింది. దీంతో అతడు 2024 జూన్ నుంచి 4 ఏళ్ల పాటు ఎలాంటి క్రీడల్లో పాల్గొనేందుకు అవకాశం లేదు. ఈ మీట్లో డిపి మను జావెలిన్ను 81.91 మీటర్లు విసిరి టైటిల్ విజేతగా నిలిచాడు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయ్యాయని హరీష్ రావు అన్నారు. అయినా ప్రభుత్వ సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ఇది అత్యంత బాధాకరమైన సందర్శనమని చెప్పారు. తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలు పెట్టుకుని టన్నెల్ వద్దనే ఉండి రోధిస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య వేదన అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం 8 మంది అమాయకుల ప్రాణాలను ప్రశ్నార్థకం చేసిందని విమర్శించారు. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం 2 మృతదేహాలను వెలికితీసి చేతులు దులుపుకుందని అన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి యావత్ దేశం వారిని క్షేమంగా బయటకు తీసుకొస్తారని ఆశగా ఎదురుచూస్తే సీఎం మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహించారని చెప్పారు. టన్నెల్లో పనులు నిర్వహించే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తగిన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.
పబ్లిసిటీ కోసం టన్నల్ వద్దకు వెళ్లి రావడం తప్ప ఇప్పటి వరకు చేసిందేం లేదన్నారు. ఒకసారి సమీక్ష చేయడం తప్ప చిత్తశుద్ధితో పరిష్కారం ఆగడం కోసం ప్రయత్నించింది లేదని తెలిపారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, వాస్తవాలను బయటపెట్టాలని హరీష్ రావు అన్నారు. కేపీహెచ్బీలో శివాధల్ యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 4th ఫేజ్ శ్రీ సిద్ధి వినాయక దేవస్థానం నుండి హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ సతీష్ అరోరా వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ సత్సాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో తమిళ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు తమిళనాడు నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. Of life's challenges. నెల్లూరు బాలాజీనగర్లో కోదండరాముడు రథోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కోదండరామస్వామి ఆలయంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ రథోత్సవానికి నుడా చైర్మన్ కోటారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆయన సతీమణి సంధ్యా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈసారి మద్రాసుని తెప్పించాం ఒక వాయిద్యగాళ్ళని. వచ్చే సంవత్సరానికి ఆ భగవంతుడు సరిగ్గా చూస్తే నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రప్రదంగా పోయినసారి కన్నా ఈసారి జనం ఎక్కున్నారు. కానీ ఈసారి అయితే ఈ వీధులు పట్టకుండా ఉండేటట్టు కొత్త కొత్త వేషధారాలతో బాగా చేయాలని కోరుకుంది. ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఉంటే తప్పకుండా చేయగలని కోరుకుంటున్నాం. అదే రకంగా వెండి కవచాలు చేయాలని చెప్పి మోహన్ రావు గారు, మా ఎంపీ ఆంజనేయులు అన్న మమ్మల్ని అడిగారు. ఎంత అవుతుంది కేజీ అంటే 1,00,000 రూపాయలు అన్నారు. ఒక కేజీ అని నేను చెప్పాను. మా ఇంటి దేవత మా లక్ష్మీదేవి నా భార్య ఇస్తుంది సందేహాన్ని. అదే రకంగా నా బిడ్డలు ఇద్దరు ఒకరు డాక్టర్ అమెరికాలో చదువుతున్నాడు. ఇంకా అదే రకంగా ఇంకో పాప
ఆమె ఇంటీరియర్ డిజైన్ అయిపోయి అక్కడ మాస్టర్స్ పాస్ అయ్యి ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు 50,000 అని చెప్పారు. కొంత వాళ్ళిద్దరికి ఇస్తున్నారు 250,000. 2 లక్షల రూపాయలు 2 కేజీలు వెండి ఆ శ్రీరామచంద్రుడికి ఇస్తున్నామని కూడా తెలియజేస్తున్నా. అదే రకంగా ఈ ముందు నాకు నా బాలాజీ నగర్, ఏసీ నగర్ నాకు ముఖ్యం. దాని తర్వాత నెల్లూరు పట్టణం చాలా ముఖ్యం. నెల్లూరు జిల్లా ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, దేశం ముఖ్యం. అందుకే ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఆంధ్ర, ఐ లవ్ నెల్లూరు జిల్లా, ఐ లవ్ నెల్లూరు. నుడా చైర్మన్ గా 2వ సారి అయ్యాను. అంటే ఏదైనా నుడా అంటే శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు, కానీ అందరూ మంత్రులకి నాకు సపోర్ట్ చేసిన ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు గారికి నా దైవం. నేను నిరంతరం ధ్యానించేటటువంటి నాకు అన్న, స్నేహితుడు, నాకు అత్యంత ప్రేమగా ఈ రాష్ట్రంలో చూసుకునేటటువంటి నందమూరి బాలకృష్ణ గారు. వారు ఎప్పుడు బాగుండాలని కోరుతూ వారు ఇచ్చినటువంటి ఈ పదవితో నెల్లూరుని సుందరంగా తీర్చిదిద్దబోతున్నాను. నారాయణ గారు వేసేటటువంటి ఒక మంచి అడుగు అంటే క్లీన్ అండ్ గ్రీన్, దాంట్లో భాగంగా ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు, నెల్లూరుని ప్రేమిస్తున్నాను అనే భావన ప్రతి వీధిలో బోర్డు ఉంటుంది. అందరిలో రావాలి. ఒక రోజులో రాదు, ఒక వారంలో రాదు, ఒక నెలలో రాదు, ఒక సంవత్సరంలో రాదు, కనీసం 4 సంవత్సరాల్లో అయినా భావన వస్తుంది. మన ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో మన రోడ్డును కూడా శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి ప్రజల్లో ఒక మార్పు తెచ్చేదాన్ని ప్రయత్నిస్తున్నాను. ఇంటింటికి తిరుగుతాను, తప్పకుండా ఆ మార్పు తెస్తాను. నన్ను నమ్మకంగా పెట్టినటువంటి నా దైవం నందమూరి బాలకృష్ణ పేరు నిలుపుతానని కూడా మిమ్మల్ని తెలియ. నెల్లూరు రూరల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు జరగనున్నాయి. మహాత్మా గాంధీ నగర్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ పనుల కోసం 2.70 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా రోడ్డును పరిశీలించారు. స్థానిక నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి విగ్రహం నుండి డైకాన్ రోడ్డు వరకు బీటీ రోడ్డు సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ పనులు చేస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్ కూడా పిలుస్తామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన అనేక ప్రాంతాల్లో కూడా వేగవంతంగా సాగుతుంది. ముఖ్యంగా పొదలకూరు రోడ్ ఒక మంచి రోడ్డుగా, అదేవిధంగా ఏదైతే సెంట్రల్ లైటింగ్ కావచ్చు, ఆ యొక్క కొంత ప్రాంతంలో సిమెంట్ రోడ్డు కావచ్చు, పూర్తి ప్రాంతంలో ఆ యొక్క తారు రోడ్డు కావచ్చు, ఆ డివైడర్లు కావచ్చు, అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఈరోజు వేదాయపాళెం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి విగ్రహం వద్ద నుంచి డైకస్ రోడ్డు వరకు ఏదైతే ఉందో గాంధీనగర్ మెయిన్ రోడ్, ఈ యొక్క గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి మహర్దశ రాబోతుంది. ఈ గాంధీనగర్ ఆ యొక్క మెయిన్ రోడ్డుకు సంబంధించి 2,70,00,000 అక్షరాల 2,70,00,000 రూపాయలు, 1,99 లక్షల రూపాయలతో 2 పక్కల బీటీ రోడ్డు, సింగిల్ డివైడరు, అదేవిధంగా మరో 71 లక్షల రూపాయల వ్యయంతో సెంట్రల్ లైటింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి మార్గదర్శ రాబోతుంది. 2,70,00,000 రూపాయల వ్యయంతో గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి బీటీ రోడ్డు, సింగిల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా పూర్తయినట్లయితే ఈ ప్రాంతం సర్వాంగ సుందరంగా, అద్భుతంగా అన్ని రకాల కూడా ప్రజలకి మేలు చేస్తుంది. అతి త్వరలోనే 2,70,00,000 రూపాయలతో గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి శంకుస్థాపన పనులు చేసి వేగవంతంగా పూర్తి చేసి అందిస్తామని చెప్పిన మాట ఇస్తూ, ఈ యొక్క అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, ఎన్నికలు లేని వేళ పార్టీ జెండా అజెండాలు కాకుండా ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండా అజెండాలు, ఎన్నికలు లేని వేళ వీలైనంత చేతనైనంత ప్రజలకి మేళ్లు చేసే విధంగా అధికారంలో ఉన్నటువంటి ఓ శాసనసభ్యుడిగా కొనసాగుతానని చెప్పని, ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏ సమస్య ఉందని చెప్తే ఆ సమస్య పరిష్కారం నా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా పరిష్కరిస్తా, నా చేతుల్లో లేకుంటే ఏ కారణంతో పరిష్కారం కాదో తెలియజేస్తా. అంతిమంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా, ఎందుకంటే ఈరోజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతిని ఆచరణలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పాయింట్ జాయింట్ సెక్రటరీ
మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అన్ని వర్గాల ప్రజలకు ఎనలేని సేవలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తుగా ట్యాంక్ బండ్పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా ఆచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన చాలా అనేక సేవలు మన కాంగ్రెస్ పార్టీకి అందించారు. మరి ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభజనంలో కూడా ఎన్టీఆర్ ప్రభజనంలో కూడా ఆయన మొదటిసారిగా గెలుపొందాడు. మరి అనేక సేవలు స్పీకర్గా కూడా అందరికీ న్యాయం చేసే విధంగా అన్ని వర్గాల న్యాయం చేసే విధంగా చాలా సేవలు అందించారు. మరి వారి సేవలను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది. మరి మేము కూడా చిన్న కార్యకర్తలైన మేము కూడా వారి సేవలను ఎప్పుడు గుర్తుపెట్టుకుని వాడు అడుగుజాలో నడుస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ. స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా నాచారంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారి అభిమానులైన మేము తెలంగాణ యూత్ కాంగ్రెస్ మరియు ట్రిపుల్ యువసేన వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని తెలంగాణ గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. దివంగత నేత దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా ఆచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన చాలా అనేక సేవలు మన కాంగ్రెస్ పార్టీకి అందించారు. మరి ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభజనంలో కూడా ఎన్టీఆర్ ప్రభజనంలో కూడా ఆయన మొదటిసారి. టీవీ ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.